వచనం నుంచి 23వ వచనం వరకు యేసుక్రీస్తు జననం విధపెట్టగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడే. ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యనైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె ఒక కుమారుని కనికని ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనికను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునుగా గనుక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనెను. ఇమ్మానుయేలు పేరు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును తన ప్రజలను ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అనెను. ఇమ్మానుయేలు పేరు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము.